ఎలీషా వాళ్ళ గురువు గారిని వెంబడించి రెండింతల ఆత్మను పొందుకున్నాడు. ఈడేం చెయ్యాలా? ఎలీషాను వెంబడించి మరింత అధికమైన అభిషేకం వీడు పొందుకోవాలా. వీడి సో ఎంతసేపు ఏముండాలా? మా అయ్య ఒకవేళ వెళ్ళిపోతే, మా అయ్య ఈ పరిచయం అప్పగిస్తే అప్పటికప్పుడు తుల్లిపడి కంగారు పడకూడదు. నేను సరిపడ అభిషేకాన్ని పొందుకొని రెడీగా ఉండాలా. ఆమేనండి. ఏలియా కన్నా రెండింతల సేవ మా అయ్య చేశాడు. మా అయ్య కన్నా రెండింతల సేవ నేను చెయ్యాలా? వీడికి ఆ సోయి ఉండాలి కదా. ఇది ఏమి సమయం రా? ఇది కనిపెట్టే సమయం, నిద్ర అనుకునే సమయం, ఇద్దరు చూసే సమయం, ఆత్మ పొందే సమయం, వర్తనలు దాటాల్సిన సమయం, ఎరుకొని దాటాల్సిన సమయం. అయ్యో నువ్వు నిద్రపోతే ద్రవ్యము డబ్బు నయ్యమను రాదు. రాయ్ నీకు ఎట్లా బుద్ధి పని చేయటం లేదురా? ఇది ఆ సమయమా? అందుకనే ఏలియా తర్వాత ఎలీషా పేరు వినబడంత ఘనంగా వీళ్ళ పేర్లు వినబడలా. ఎలీషా తర్వాత ఎప్పుడో ఒక రాజును అభిషేకించాలి కలిసి ఎలీషా శిష్యుడు ఒకడు వచ్చి అభిషేకించినట్టు ఒక రికార్డు తప్ప ఏం పెద్ద ఘనమైన ముచ్చట్లేదు. అది ఎలీషాకైతే జరుగుతున్న కార్యాలను చూసి ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద వచ్చిందని అందరు చెప్పుకున్నారంట. చెప్పాలి గట్టిగా. ఎట్లా సంపాదించాడు? డబ్బులు ఇచ్చా? కొనుక్కున్న సర్టిఫికెటా? ఏమంటే డబ్బులు ఇచ్చి చెప్పించుకున్న పూతోని దయ్యపు మాటలా? కాదండి. ఏం చేశాడు తెలుసా? ఏయ్ ఒరకరా కలపడమాక, ఎలా నువ్వు నిలిచిపోండి ఇక్కడ, నేను గిల్గోలోకి వెళ్ళాలి అంటే యెహోవా జీవముతోడు నీ జీవంతో నిన్ను విడువను నేను వస్తానంటే ప్రాణం తెస్తున్నావు. సరే తగలబడు. 10 అడుగులు వెళ్ళాడు. రేయ్ నువ్వు ఇక్కడ ఆగురా, నన్ను దేవుడి బేతేలికి వెళ్ళమన్నాడు. మళ్ళీ బేతేలిగా అంటే తెలు ఇక్కడ ప్రార్థన చేసుకుంటానులే అంటాడా. యెహోవా జీవముతో నీ జీవంతో నేను వస్తా. పెద్ద అక్కడ అయ్యా దండం పెడతాను. సరేరా బేతేలికి వెళ్ళా. 10 అడుగులు వేసి రేయ్ నన్ను దేవుడు ఎరుకోకి వెళ్ళమా. అమ్మో ఎరుకోరా, పెద్ద పెద్ద కోట నేను రానయ్యా అంటాడేమంటే యెహోవా జీవముతో నీ జీవంతో నేను ఎరుకోక కూడా వస్తా, నేను ఆగను అంటాడు. నీతో వచ్చేది నా ప్రాణానికి సరేపో. 10 అడుగులు వేసాడు. రేయ్ ఈసారి యోర్దాను దాటమన్నాడు. అమ్మో యోర్దానా చచ్చే భయమయ్యా, సిప్ అయితే మృత సముద్రమే, నేను రాను అంటాడా. యెహోవా జీవముతో నీ జీవంతో నిన్ను వదలను. అట్లా వెంటబడి వద్దన్న వెంబడించి పరిచయం చేసి 2 ఆత్మను సంపాదించుకున్నాడు. స్తోత్రం చెప్పొచ్చుగా. ఆ కొట్టేది ఏదో స్తోత్రాలు చెప్తే కొట్టండి. ఆత్మతో నింపబడి కొట్టండి. అభిషేకమును పొంది కొట్టండి. ఆత్మలో మాట్లాడి కొట్టు. ఇది కృప పొందు కాలం, 2 అభిషేకం పొందు కాలం, ఆ ఎత్తపడవలసిన కాలం, నెక్స్ట్ లెవెల్కి ఎదగాల్సిన కాలం. అది ఎరుకు అయినా వస్తా, అది యోర్దానైనా వస్తా, నేను ఆగను. వీడికి ఛార్జీలు ఇస్తే, ఈయన కారు ఎక్కించుకుంటే, వీడికి రిజర్వేషన్ చేస్తే, మధ్యలో తిండికి డబ్బులు ఇస్తే అప్పుడు వెళ్తాడు సేవకుడు. వద్దంటే అంటబడ్డాడు సార్ పిల్లడు. దిక్కు దేవాలయాడు కదా, 12 వరకలు దున్నుతున్న మోతుబరి రైతు వదిలేసి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నిద్రపోయే కాలం కాదా, ఇది సంపాదన మీద దృష్టి పెట్టే కాలం కాదా, సుఖభోగాల మీద ఆశ నిలుపుకునే కాలం కాదా. తిమోతికి రాస్తూ పౌలు గారు అంటాడు 5వ అధ్యాయం 6వ వచనంలో, సుఖభోగముల యందు ప్రవర్తించుది బతుకుచుండియో చచ్చినదై ఉండను. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లోడు అసలు మాటినప్పుడితే చచ్చినోడా అని తిడతాం విన్నాను నేను. అది బతుకున్న వాడే. ఎందుకంట అన్నారు? బతుకున్న ఉపకారం లేక అన్ని నిర్జీవికలతో తగలబడితే తనకి ఏమంటారు? సుఖభోగాల్లో ప్రవర్తించే వాళ్ళంట